అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. ఎన్సీపీ నేత అజిత్ పవార్ విమాన ప్రమాదంపై ఆయన కుటుంబ సభ్యుడు ఎమ్మెల్యే రోహిత్ పవార్ సంచలన ఆరోపణలు చేశారు. ఇది కేవలం ప్రమాదం కాదని, ముందస్తు ప్రణాళికతో జరిగిన పెద్ద కుట్ర అని, జనవరి 28న జరిగిన ఈ ప్రమాదం 100% ఉద్దేశపూర్వకంగా జరిగిందని రోహిత్ ఆరోపించారు. విమాన ల్యాండింగ్ సమయంలో ప్రోటోకాల్స్ పాటించలేదని ధ్వజమెత్తారు. విమానం నడిపిన పైలట్ల అనుభవంపై ఆయన ప్రశ్నలు సంధించారు. గతంలో ఒక పైలట్ మద్యం సేవించి విమానం నడిపిన సందర్భాలున్నాయని, పైలట్ల తప్పిదం వల్లే ఈ ఘోరం జరిగిందని ఆరోపించారు. ప్రమాదం తర్వాత లభించినటువంటి కాలిపోయిన స్వెటర్, వాచ్, చెప్పులు ఇప్పటికీ అందరినీ కలిచివేస్తున్నాయని తెలిపారు. అజిత్ పవార్ ఇక లేరనే విషయాన్ని చాలామంది నమ్మలేకపోతున్నారని అన్నారు. విమాన ప్రయాణానికి ముందు జరిగిన సంఘటనల టైం లైన్ను రోహిత్ పవార్ వివరించారు. ఉదయం 7:02 సిబ్బంది అక్కడ ఉన్నారని, 7:03 విజిబిలిటీ చెక్ చేశామని, 7:10 అన్నీ బాగున్నాయని ప్రకటించారని తెలిపారు. అయితే అజిత్ పవార్ మాత్రం ఉదయం 7:50 విమానాశ్రయానికి చేరుకున్నారని, ఈ నేపథ్యంలో విమానం ఉదయం 8:10 బయలుదేరిందని చెప్పారు. అసలు 7 గంటలకు బయలుదేరాల్సిన విమానం ఎందుకు ఆలస్యమైందని ప్రశ్నించారు. అజిత్ పవార్ ముందు రోజే రోడ్డు మార్గంలో బారామతికి వెళ్లాలని నిర్ణయించుకున్నారని, కాన్వాయ్ కూడా సిద్ధంగా ఉందని తెలిపారు. చివరి నిమిషంలో ఒక సీనియర్ నేత రావడం, కొన్ని అధికారిక ఫైళ్లపై సంతకాలు చేయాల్సి రావడంతో పరిస్థితి మారిపోయిందని, ఆ తర్వాతే విమాన ప్రయాణం నిర్ణయమైందని కూడా అన్నారు. ప్రమాదానికి 2 రోజుల ముందు ఆ విమానం సూరత్కు వెళ్ళిందని, దీన్ని మెయింటెనెన్స్ ఫ్లైట్గా పేర్కొన్నారని తెలిపారు. కానీ ప్రమాదానికి ముందు విమాన శబ్దం అసాధారణంగా ఉందని స్థానిక మహిళ ఒకరు చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. గ్రామ పంచాయతీ సీసీటీవీ ఫుటేజ్లో విమానం గాల్లో 360 డిగ్రీలుగా తిరుగుతున్న దృశ్యాలు కనిపించాయని తెలిపారు. విమానం సాంకేతిక తనిఖీలు సరిగ్గా జరిగాయా? ఎయిర్ వర్త్నెస్ రిపోర్టులు, టెక్నికల్ లాగ్స్ ఎక్కడ? హ్యాంగర్ సీసీటీవీ ఫుటేజ్ ఎందుకు బయటకు రావడం లేదని ప్రశ్నించారు. ఆధారాలు తారుమారు చేసే ప్రయత్నం జరిగి ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేశారు. ప్రమాదానికి 1 నిమిషం ముందు విమానం ట్రాన్స్పాండర్ ఆఫ్ అవ్వడం అనుమానాస్పదమని రోహిత్ పవార్ అన్నారు. కో పైలట్ ఓ షిట్ అంటూ స్పందించిన ప్రధాన పైలట్ కెప్టెన్ సుమిత్ కపూర్ నుంచి ఎలాంటి స్పందన లేకపోవడం మరింత సందేహాలకు దారితీస్తోందని చెప్పారు. ఆయన నిద్రలో ఉన్నారా, లేక ఇది ముందే పన్నిన ప్రణాళికనా అని ప్రశ్నించారు. కెప్టెన్ కపూర్ గతంలో డ్రంక్ అండ్ పైలట్ లిస్టులో ఉన్నారని, ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి చివరి నిమిషంలో పైలట్లను మార్చారని ఆరోపించారు. అసలు నియమించాల్సిన పైలట్లు ఎందుకు రాలేదని, వారిపై బ్రెత్ అనలైజర్ పరీక్షలు జరిగాయా అని కూడా ప్రశ్నించారు. డీజీసీఏ నివేదికలో సమయానికి సంబంధించి 20 సెకన్ల వ్యత్యాసం ఉందని, దర్యాప్తు పూర్తిగా పారదర్శకంగా జరగడం లేదని విమర్శించారు. విఎస్ఆర్ విమానయాన సంస్థకు డీజీసీఏ నుంచి రక్షణ లభిస్తోందని ఆరోపించారు. బ్లాక్ బాక్స్ పూర్తి రికార్డింగ్ను ప్రజల ముందుకు తీసుకురావాలని డిమాండ్ చేశారు. ఇక ఈ ప్రమాదం కుట్ర కాదని శరద్ పవార్ మొదట్లో చెప్పిన మాటలపై స్పందించిన రోహిత్ పవార్ ఆ సమయంలో లభ్యమైన సమాచారం మేరకు వ్యాఖ్యలు చేశారని, కానీ ఇప్పుడు కొత్త ఆధారాలు బయటపడుతున్నాయని అన్నారు. తాను ఎవరిని నేరుగా నిందించడం లేదని, కానీ ప్రతి కోణంలో నిష్పాక్షిక దర్యాప్తు అవసరమని స్పష్టం చేశారు. అయితే అజిత్ పవార్ తనకు ఒకసారి నమ్మకమైన హెలికాప్టర్ లేదా సొంత విమానం ఉండాలి అని చెప్పారని రోహిత్ పవార్ వెల్లడించారు. అప్పట్లో ఎందుకు అలా అన్నారో అర్థం కాలేదని, ఇప్పుడు ఈ ఘటనలన్నింటినీ చూస్తే అనుమానాలు మరింత పెరుగుతున్నాయని చెప్పారు. ప్రమాదంలో ఎలాంటి కుట్ర లేదని గతంలో శరద్ పవార్ చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ ప్రమాదం జరిగిన 6 గంటలకే పవార్ సాహెబ్ ఆ వ్యాఖ్య చేశారు. కానీ నేను 13 రోజుల పరిశోధన తర్వాత ఈ విషయాలు చెప్తున్నాను. అప్పట్లో శాంతి భద్రతల దృష్ట్యా ఆయన అలా ఉండవచ్చు అని రోహిత్ స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఏవియేషన్ కంపెనీ యాజమానులపై హత్యానేరం కింద కేసు నమోదు చేయాలని, ఉన్నత స్థాయి దర్యాప్తు జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు.